బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులకు చెందిన అక్రమ నిర్మాణాల అంతు చూస్తున్నారు. కాకినాడ సంత చెరువు సెంటర్లో అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని కూల్చివేస్తున్నారు. గతంలో ద్వారంపూడి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎలాంటి అనుమతులు లేకుండా దుకాణ సముదాయం నిర్మించారని ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ జరిపిన అధికారులు షాపులను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. దీంతో కార్పొరేషన్ అధికారులతో మాజీ ఎమ్మెల్యే అనుచరులు వాగ్వాదానికి దిగారు. అవి అక్రమ కట్టడాలు కాదంటూ అధికారులతో వాదించారు. కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులకు చెందిన అక్రమ నిర్మాణాలు అంతు చూస్తున్నారు. కాకినాడ సంత చెరువు సెంటర్లో అక్రమంగా నిర్మించిన దుకాణ సముదాయాన్ని కూల్చివేస్తున్నారు. గతంలో ద్వారంపూడి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎలాంటి అనుమతులు లేకుండా దుకాణ సముదాయం నిర్మించారనే ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ జరిపిన అధికారులు షాపులను బుల్డోజర్లతో కూల్చేస్తున్నారు. దీంతో కార్పొరేషన్ అధికారులతో మాజీ ఎమ్మెల్యే అనుచరులు వాగ్వాదానికి దిగారు. అవి అక్రమ కట్టడాలు కాదంటూ అధికారులతో వాదించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, మరి కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి చెందిన అక్రమ కట్టడాలు అయితే కూల్చివేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు అయినే ఇవి అక్రమ కట్టడాలు కాదు అంటూ కూడా వాదిస్తున్న సమాచారం అయితే అందుతుంది. డీటెయిల్స్ అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది? చూసుకున్నట్లయితే కాకినాడలో పరిస్థితి అయితే ఉధృతంగానే ఉంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఏదైతే అక్రమ కట్టడాలన్నీ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులంతా కూడా కూల్చివేసే పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా బుల్డోజర్లతో ఈ రోజు ఉదయం నుంచే కూల్చివేతలు అయితే మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కాకినాడగా మాజీ ఎమ్మెల్యే, టౌన్ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మున్సిపాలిటీ స్థలాన్ని ఈ షాపులు అయితే నిర్మాణం చేశారంటూ కూడా వచ్చిన కంప్లైంట్ల మేరకు అయితే పూర్తిగా పరిశీలించిన పెమ్మటే మాత్రమే కూల్చివేతలు చేపడుతున్నట్టు కూడా అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారో వారైతే అధికారులతో అయితే వాగ్వాదానికి దిగి పూర్తిగా అనుమతులు పూర్తిగా ఇదంతా కూడా లీగల్ కానీ ఇల్లీగల్ కాదంటూ కూడా వారు వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అధికారులు అయితే తమ పంతాన్ని చేసుకుంటూ వెళ్ళిపోయారు. అప్పటికే షాపులను అయితే కూల్చివేసిన పరిస్థితి అంతా కూడా మనం స్క్రీన్ పై చూస్తున్నాం. నేపథ్యంలో అయితే ద్వారంపూడికి కూడా వారు ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అనుచరులందరూ కూడా ద్వారంపూడి దగ్గరికి వెళ్ళినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూడా కూల్చేస్తాము, ఇది మున్సిపాలిటీకి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా దీని అంతా కూడా ఈ కార్పొరేషన్ సంబంధించింది కాబట్టి దీన్ని కూల్చివేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎలాంటి అక్రమ కట్టడాలు ఇంకా చాలా ఉన్నాయంటూ కూడా పలువురు అధికార పార్టీ నాయకులు కూడా ఇంకా ఆరోపిస్తున్నారు. వీటిపై కూడా పూర్తి సమాచారంతో అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం, కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికార పక్షులందరూ కూడా పరిస్థితి కనిపిస్తోంది. అయితే ద్వారంపూడి అనుచరులు అయితే ఈ అధికారులు వాగ్వాదాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే ఒక ధర్నా కూడా చేయడానికి అయితే సిద్ధం చేసుకున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ద్వారంపూడి అనుచరులు ఎవరైనా స్టెప్ తీసుకుంటారో దాని మీద అయితే పోలీసులు కూడా మనకి కంట్రోల్ చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా అయితే అంతా కూడా ఉదయం నుంచి కూడా పూర్తిగా అయితే హాట్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ షాపులు కూల్చేత నేపథ్యంలో అయితే ద్వారంపూడి అనుచరులందరూ కూడా తీవ్ర ఆగ్రహానికి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.